హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రైతులకు ఈ కార్డు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి. అసలు ఏంటి ఆ కార్డు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకు కింజరాపు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో అయితే వారిని ప్రశ్నించడం జరిగింది. సొంతంగా పొలం ఉన్నవారికి పొలం సంబంధించి పత్రాలు, ఆధార్ కార్డులు ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లో మరి ఎవరైతే కౌలు చేస్తున్నారో వారికి ఎటువంటి పత్రాలు ఉండవు. వారికి ఎలాగా మీరు మీ ఆర్థిక సహాయం చేస్తారో, పొలం ఉన్న యజమాని ఎలాగో కౌలుకు ఇచ్చేసి ఆ కౌలు డబ్బులు తీసుకుంటాడో అలాగే పొలం పేపర్లు బ్యాంకులో పెట్టి కూడా లోన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా పొలం పండించిన తర్వాత ఇద్దరు చెరు సగం తీసుకుంటారు. కానీ ఎవరైతే ఈ యొక్క కౌలుకు తీసుకున్న రైతులు ఉన్నారో ఆయనకి ఎటువంటి పత్రాల ప్రూఫ్ ఉండదు. అలాగే ఏదైనా లోన్ తీసుకుందామంటే పత్రాలు ఆయన పేరు మీద ఉండదు. అలాగే పొలానికి సంబంధించి ఏదైనా పిఎం కిసాన్ ఆర్థిక సహాయం లాంటివి పడితే ఆయన అకౌంట్లో పడవు. అలాంటి వారు బయట వడ్డీలకు తీసుకొని వచ్చి ఈ యొక్క పంటను పండించి ఎంత మిగులుతుంది, ఎంత తన ఇంటికి పట్టుకెళ్తాడో, ఎంత వడ్డీలు కడుతున్నాడో దాని గురించి ఆలోచించండి. అంటే దీని మీద కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఏమని చెప్పారంటే, ఏదైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వారు సిసిఆర్సి కార్డులకు అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లై చేసుకోలేదు, కార్డు రాకపోయినా కూడా వారికి కూడా అన్నదాత సుఖీభవ ఏదైతే మొదటి విడత 6,000 రూపాయలు వేస్తామో, 7,000 రూపాయలు వేస్తామో ఆ సహాయాన్ని అందించడం జరుగుతుంది అని వారు తెలియజేయడం జరిగింది. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ఐడి కార్డు అయితే ఇవ్వబోతున్నారు. సో పిఎం కిసాన్ పాత్రలాగే ఎలాగైతే ఒక కార్డు ఉందో క్రెడిట్ కార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పొలం సంబంధించినటువంటి పత్రాలు ఇస్తే వారికి ఒక ఓటర్ కార్డు సైజులో కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు డిజిటల్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకాలను అయితే ఇస్తారు. అందులో యంత్రసేవ పథకం, ఉచిత పంటల బీమా, లేకపోతే ఈ యొక్క ఏవైతే వడ్డీలకు ఇవ్వాల్సిన లోన్స్ ఉంటాయి ఇవన్నీ పథకాలకు అయితే ఇస్తారు. అయితే కౌలు రైతులు ఎటువంటి పత్రాలు ఉండవు కదా, వారు నోటి మాట ద్వారా ఈ వ్యవసాయం చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వం మీరు మామూలుగా ఆధార్ కార్డు పెట్టుకొని పలానా దేవుడి మాన్యాలు కానీ పలానా వారికి చేస్తున్నాం అంటే అటు రైతు యజమానానికి వస్తాయి, ఇటు కౌలు రైతు చేసే వాళ్ళకి కూడా ఈ డబ్బులు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దీనికి డిజిటల్ కార్డు, ఫార్మర్ డిజిటల్ కార్డు, ఆధార్ కార్డు పెట్టుకొని ఫలానా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. అయితే మనకు మే నెలలో వేస్తారు కనుక అన్నదాత సుఖీభవ ఈ ఏప్రిల్ నెల నుంచి ఈ అప్లికేషన్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రైతులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.